నేను ఏం చేసినా అది నీకిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికే చేశాను. నన్ను నమ్మత్తయ్యా. నమ్మాను కాబట్టే నీ భర్త కోసం నాకు నమ్మక ద్రోహం చేశావు. ఏం బాబు, నువ్వు మీ కుటుంబం అంతా కలిసి ఎందుకు నా మీద ఇలా పగబట్టారు? నేను ఏం పాపం చేశాను? నా బిడ్డను నాకు అప్పగించమన్నాను, అది కూడా తప్పేనా? నేను కన్ను మూసేలోగా నా కన్న బిడ్డను నేను చూడాలనుకున్నాను, కానీ మీరందరూ బతికుండగానే నన్ను చంపేసేలా ఉన్నారు. అలా అనకండమ్మా. అమ్మా, ఆ పదానికి నీకు అసలు అర్థం తెలుసా? తెలిస్తే కోర్టులో ఈ తల్లి పడే బాధ నీకు అర్థమయ్యేది. కానీ నీకు తండ్రి పగ మాత్రమే తెలుసు. అందుకే మీ నాన్న తప్పు చేసిన తప్పుడు సాక్ష్యాలతో నాకు బిడ్డే లేడని చెప్పించారు. ఆఖరికి నా కూతురులా చూసుకున్న నా మేనకోడలి చేత కూడా అబద్ధం చెప్పించి నన్ను పిచ్చిదాన్ని చేశారు. ఇంకా మీకు కసి పగ తగ్గలేదా? అలా అనకత్తయ్యా. ప్రేమని పంచిన నీ మీద నేను ఎలా పగ తీర్చుకుంటాను? అసలు నేను వద్దు, నన్ను తాకొద్దు. అసలు నువ్వు నా కళ్ళ ముందే ఉండొద్దు. వెళ్ళిపో అన్నయ్య, దీన్ని వెళ్ళిపోమని చెప్పన్నయ్య. అమ్మా జానకి, ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఓర్చుకున్న నువ్వు తెలియక చేసిన నీ మేనకోడలి తప్పుని క్షమించలేవా? క్షమించలేనన్నయ్య. నీ కూతుర్లా చూసుకున్నావు కదా, మరి తను ఏ పరిస్థితిలో అలా చేసిందో నీ తల్లి మనసుతో తెలుసుకుని తనని క్షమించలేవా? లేదు, దీన్ని నేను ఎప్పటికీ క్షమించను. దీని వల్ల నా కొడుకెవరో తెలుసుకునే అవకాశమే పోయింది. అసలు వాడిని చూస్తానన్న ఆశే చచ్చిపోయింది. కాదు కాదు, ఇదే చంపేసింది. నాలోని తల్లి మనసుని విరిచేసిన దీన్ని నేనెలా క్షమించాలి చెప్పండి? అది జరగని పని. మీ బాధ నాకు అర్థమైంది. గీత ఎందుకు అలా చేసిందో నాకు తెలియదు, కానీ ఏ కారణం లేకుండా తను ఏ పని చేయదు, ఎవరిని నొప్పించదు. కానీ నేను మాత్రం నాకు తెలియకుండానే మీ విషయంలో తప్పు చేశాను. అందుకే ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఇదో కొత్త నాటకమా? ఇది నాటకం కాదు, వాస్తవం. నువ్వు మీ నాన్న ఒక్కటే, నేను నమ్మను. నమ్మి తీరాలి జానకి. అవును జానకి, అఖిల్ మహారథి కొడుకే కావచ్చు, కానీ తండ్రి గురించి పూర్తిగా తెలియక తన స్వార్థానికి బలయ్యాడు. ఇప్పుడు పూర్తిగా తన తప్పు తాను తెలుసుకున్నాడు. అంతేకాదు జానకి, నీకు రక్తం దొరక్కపోతే తన రక్తం ఇచ్చి నిన్ను బతికించాడు. నువ్వు నాకు రక్తం ఇచ్చావా? నిజానికి నా కన్నీళ్లతో మీ కాళ్ళు కడగాలి. నాకు అవకాశం లేక ఇలా రక్తం ఇచ్చి నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. దయచేసి నా తప్పుని క్షమించండి. మీకు బిడ్డ లేడని చెప్పిన నేనే మీ బిడ్డ ఎవరో తెలుసుకుని మీ ఇద్దరిని కలిపి తీరుతాను. నన్ను నమ్మండి. మీ బిడ్డ కోసం మీరెంత బాధపడ్డారో నా కళ్ళారా చూశాను. అందుకే మీకు ఆ బాధ పోవాలన్నా, మీరు మీ బిడ్డని చూడాలన్నా దానికి ఒక్కటే సొల్యూషన్. ఏంటది? మీరు నాతో రావాలి. ఎక్కడికి? మీకు మీ కొడుకు గురించి ఆన్సర్ దొరికే చోటుకి. ఏంటి బాబు, మీ ఇంటికి తీసుకొచ్చావేంటి? మీ బిడ్డ ఎవరో ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే మీరిక్కడే ఉండాలి. అలా కాదని మీరు బయట ఉండి ఎంత పోరాడినా మీకు మానసిక వేదన తప్ప న్యాయం జరగదు. అలా అని నన్ను మోసం చేసిన వాళ్ల మధ్య నన్ను ఉండమంటావా? మీ బిడ్డ కోసం ఉండమంటున్నాను. నా తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇమ్మంటున్నాను. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితుల్లో మీరు బయట ఉండడం అంత మంచిది కాదు. ఇక్కడ ఉంటేనే మీకు రక్షణగా ఉంటుంది. దయచేసి మా ఇంట్లో వాళ్ళు ఎవరేమన్నా మీరేం పట్టించుకోవద్దండి. నన్ను నమ్మి ఉండండి. నేను మీకు న్యాయం చేస్తాను. అవునత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి. నన్ను మీ బిడ్డే అనుకోండి. లోపలికి రండి. ఆగండి ఆగండి. అఖిల్, నీకసలు బుద్ధుందా? తననెందుకు ఇంటికి తీసుకొచ్చావు? ఏ గీత, మీ మేనత్తని బయటికి పంపించేయి. అఖిల్, నీకే చెప్పేది, తనని వెళ్ళమని చెప్పు. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఈ రోజు నుంచి జానకి గారు మన మనిషిగా మనతోనే కలిసి ఉంటారు. ప్లీజ్ అమ్మా, ఆల్రెడీ నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇక ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఏంట్రా? తను అన్న దాంట్లో తప్పేముందిరా? ఈ ఇంటి పెద్దని నేను. నిన్నటి వరకు నువ్వేం చేసినా, ఏం చెప్పాలనుకున్నా ముందు నాతో చెప్పి నా పర్మిషన్ తీసుకునేవాడివి. మరి మన ఇంటికి సమస్యలు తెచ్చిపెట్టే ఈ జానకి గురించి నాకెందుకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకంటే మీ వల్లే జానకి గారికి ద్రోహం జరిగింది కాబట్టి. ఏంట్రా నువ్వు అనేది? అవును గ్రాని, జానకి గారి బాధకి కారణం నాన్నే. నాన్న వల్లే జానకి గారు తన బిడ్డకి దూరం అయ్యారు. అఖిల్, మీరు అరిచినంత మాత్రాన నిజం అబద్ధం కాదు కదా నాన్న. ఏంట్రా మీ నాన్నకి ఎదురు చెప్తున్నావు? కాదు, జానకి గారికి ఆయన చేసిన ద్రోహాన్ని గుర్తు చేస్తున్నాను. ఇన్నాళ్ళు అందరిలా నాన్న మంచివాడు, గొప్పవాడు, ధర్మాత్ముడు, న్యాయం కోసమే పోరాడతాడని నమ్మాను. కానీ ఆయన గారు చేసేదంతా మోసం, చెప్పేదంతా అబద్ధమని నాకు జానకి గారిని ఆయన బెదిరించినప్పుడే తెలిసింది. తన కన్న బిడ్డ కోసం కార్చే కన్నీళ్లని చూసి నేను చలించిపోయాను. అందుకే నాన్న వల్ల నాకు తెలియకుండా నేను జానకి గారి పట్ల చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా తన బిడ్డ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని ఈ తల్లి బాధని పోగొట్టాలని ఇక్కడికి తీసుకొచ్చాను. అఖిల్, తనని ఇక్కడికి తీసుకురావడం ఎందుకు నాన్న? వాళ్ళింట్లోనే ఉంటుంది కదా. లేనిపోని గొడవలు సృష్టించటం అవసరమా? నాకెందుకో జానకి గారు ప్రమాదం
ప్రమాదంలో ఉన్నారనిపిస్తుందమ్మా. తను బయట ఉంటే ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. అందుకే తను మన ఇంట్లో ఉంటేనే తనకేమీ కాదని తీసుకొచ్చాను. వీల్లేదు, తను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏం జానకి, నువ్వు నీ మేనకోడలు కలిసి తెలివిగా నా కొడుకుని ట్రాప్ చేశారు కదా. నన్ను గెలవడం చాతకాక ఓ సెంటిమెంట్ కథను చెప్పి వీణ్ణి భలేగా నమ్మించారు. కానీ నేను నమ్మను. మర్యాదగా వెళ్ళిపో. నానా, తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుందని చెప్పాను కదా. వద్దులే బాబు, తప్పు చేసిన వాళ్లే నన్ను వేలెత్తి చూపిస్తున్నారు. ఇలాంటి వాళ్ల మధ్యన నేనుండలేను. నా కన్నబిడ్డ ఎక్కడున్నా నేనే తెలుసుకుంటాను. లేదమ్మా, మీరెక్కడుంటేనే మీ బిడ్డ గురించి త్వరగా తెలుస్తుంది. అయినా న్యాయం మీ వైపు ఉన్నప్పుడు మీరెందుకు వెళ్ళాలి? మిమ్మల్ని ఇక్కడ నా బాధ్యతగా తీసుకొచ్చాను. మీ కన్న బిడ్డని తెలుసుకుని మీకప్పగిస్తేనే నా బాధ్యత తీరుతుంది. అప్పటి వరకు మీరు ఇక్కడే నాతో పాటే ఉండాలి. అఖిల్, ఈ నాన్న మాట కాదని మనల్ని విడగొట్టాలని చూసే వాళ్ల మాట వింటావా? వద్దురా, నా మాట విను. వాళ్లతో చాలా డేంజర్. వెంటనే తనని పంపించేయ్. తనిక్కడ ఉండొద్దు. అయితే తన కన్నబిడ్డ ఎవరో మీరే చెప్పండి. ఇప్పుడే ఈ తల్లిని తీసుకువెళ్లి ఆ బిడ్డతో కలుపుతాను. చెప్పండి నాన్న, జానకి గారి బిడ్డ ఎవరు? నువ్వు తన మాయలో పడ్డావు. తను చెప్పేదేది నమ్మొద్దు. నేను ఏ తప్పు చెయ్యలేదు. అలాంటప్పుడు తను ఇక్కడే ఉంటే మీకేంటి ప్రాబ్లం? నిజాలు తెలిసిన తర్వాత తన బిడ్డని తీసుకుని తనే వెళ్ళిపోతుంది కదా. కరెక్ట్ గా చెప్పావురా. ఆడదాని ఉసురు ఈ కుటుంబానికి అంత మంచిది కాదు. నువ్వు నిజంగా నమ్మేవంటే ఇందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకునే తీరాలి. విరూపాక్షి, ఇలా అరిచి అందర్నీ భయపెట్టాలని చూడకు. న్యాయం ఏ నాటికైనా గెలిచి తీరాల్సిందే. బేబీ, నీ నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. నా ఫుల్ సపోర్ట్ నీకే. థ్యాంక్ యూ కిరాణి. జానకి గారు, ఇక్కడ నుంచి ఇది మీ ఇల్లు. ఇక్కడ మీకు నచ్చినట్టుగా ఉండొచ్చు. మీకు నేనున్నాను. రండి, మీ రూమ్ చూపిస్తాను. నేనేదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతోంది. ఇప్పుడు ఏం చెయ్యను? ఏంటి అలా చూస్తున్నావు? సీరియస్ గా ఈ టైంలో ఈ ఫైల్ ఎందుకు చూస్తున్నానన్నా? ఇది మీ జానకి అత్తయ్య కేస్ కి సంబంధించిన ఫైల్. తన బిడ్డకు సంబంధించిన ఏవైనా సాక్ష్యాలు మిస్ అయ్యాయేమో అని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఏ చిన్న ఆధారం దొరికినా తన బిడ్డని తనకి దగ్గర చేయొచ్చు కదా. అఖిల్, ఇప్పుడు ఇంట్లో మా జానకత్తయ్య వల్లే ఈ సమస్యలు వచ్చాయని అందరూ అంటున్నారు. నువ్విప్పుడు ఏకంగా మా జానకత్తయ్యనే ఇక్కడికి తీసుకొచ్చి ఉండమన్నావు. ఎందుకలా చేశావు? ఇందాక మా నాన్నతో పాటు నేను అందరికీ అర్థమయ్యేలా చెప్పాను. నువ్వప్పుడు వినలేదా? లేదంటే సరిగా అర్థం చేసుకోలేదా?